మీరెంతగానో ఎదురు చూస్తున్న మన వేగా జ్యువెలర్స్ రేపే కాకినాడలో ప్రారంభం. వేగా జ్యువెలర్స్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, USA. లేదు జస్ట్ ఫన్ అనమాట. సో నాకు తెలుసు ఆయన థమ్స్అప్ అని చెప్పి నువ్వు రియాక్షన్ ఇస్తే ఇంకా వాళ్ళు ఏదో అనుకుంటారు. సో జోక్స్ పక్కన పెడితే సో చాలా ఇంటర్వ్యూస్ చూసాను కానీ నీ గురించి భయం లేదు కానీ సో ఏదో మొన్న ఇష్యూ గురించి అందులో ఉంది కానీ సో ఎక్కడ నువ్వు పుట్టింది ఎక్కడ ప్లేస్? నేను పుట్టింది అశ్వాపురం అంటే భద్రాచలం దగ్గర. ఖమ్మమ ఆల్మోస్ట్ అక్కడ దగ్గర నియర్ బై భద్రాచలం. ఓకే. చదువుకుంది కూడా అక్కడే. కాలేజ్ వచ్చేసి భద్రాచలంలో. ఎంతవరకు చదువుకున్నావు? ITI చేసిన. తర్వాత ఖాళీ అప్రెంటిస్ చేద్దామని. నేను ఎందుకు ఆవేళ అంటే ఇప్పుడు గర్ల్స్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంది ITI పైన. ఇంకా మా మామ బాబాయ్ వాళ్ళందరూ కొంచెం సెటిల్డ్, ఇంకా వాళ్ళ త్రూగా నేను వెళ్ళా. ఇట్లా చెయ్యి జల్దీ అప్రెంటిస్ చేస్తే నేను చూసుకుంటాను, సరే ఈజీగా సెటిల్ అయిపోవచ్చు అన్న వే ఆఫ్ థాట్ లో ఉండే నేను, మా పేరెంట్స్. అట్లా సడన్ గా లైఫ్ ఇట్లా పోయేది. మళ్ళీ రివర్స్ ఎందుకు వచ్చినా నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. వేసి వచ్చినా అనిపిస్తుంది. ఊర్లో నుంచి పేరెంట్స్ అందరూ అక్కడే ఉంటారా ఇక్కడ ఉంటారా? అక్కడే. ఒక్కదాన్ని వచ్చినా ఇక్కడ ఒక్కదాన్ని వచ్చా. అప్పుడు ఇప్పుడు అర్థం ఎందుకు వచ్చినా అనవసరంగా అక్కడ ఉంటే మంచిగా ఉండే. అక్కడ ఉంటే మంచిగా ఉంటుండే. సో దాని తర్వాత ఎప్పుడు లైక్ అమ్మ నాన్న ఏం చేస్తున్నా వాళ్ళు? ఫస్ట్ మమ్మీ రియల్ ఎస్టేట్, మంచి పైసలు. డాడీ హెవీ వాటర్ ప్లాంట్ లో కాంట్రాక్టర్. బ్రదర్స్ సిస్టర్స్? అన్నయ్య బీటెక్ బాబా. చెల్లెలు? లేదు నేనే చెల్ల. మీ అన్నకి చెప్తున్నా, నీ గురించి అడుగుతున్నా. చెల్లెలు అంటే చెప్పరా సాయి నువ్వే. అబ్బో సరే ఓపెన్ అడుగుతున్నా క్వశ్చన్, భయపడవద్దు. సరే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినావు, ఎందుకు వచ్చావు? నీకే అలా అయిపోయింది లైఫ్ అంటున్నావు. ఎప్పుడైనా నీ ఇన్స్టా రీల్స్ కానీ లేకుంటే మొన్నటి దగ్గర పెట్టిన నీ లైఫ్లో జరిగిన ఒక పాస్ట్ గురించి కానీ సో అలాంటివి పెట్టినప్పుడు చాలా ఇష్యూ జరిగింది, లైక్ బయట మొత్తం సోషల్ మీడియాలో ఒక వైరల్గా మారినాయి అప్పట్లో. మీరు పేరెంట్స్ నుంచి ఎప్పుడు నీకు స్ట్రగుల్ కానీ సో పేరెంట్స్ నుంచి ఎప్పుడు కాల్స్ కానీ? ఎందుకు అడుగుతున్నా ఈ క్వశ్చన్ అంటే మనకన్నా మన పక్కన వాళ్ళే ఎక్కువ రెచ్చగొడుతూ ఉంటారు. సో అందుకే ఈ క్వశ్చన్ అడగడం జరుగుతుంది. సో ఎప్పుడైనా మీ పేరెంట్స్ నుంచి కాల్ రావడం కానీ ఎందుకు ఇలా అవుతున్నావు అని చెప్పి ఇలాంటి క్వశ్చనరీ అది చాలా మంది అమ్మాయి లైఫ్ లో జరుగుతుంది. పేరెంట్స్ ఇట్లా ఫోర్స్ చేయడం, కొట్టడము, ఇబ్బంది పెట్టడం చాలా చేస్తుంది. కానీ నేను చాలా నా పేరెంట్స్ త్రూగా చూసుకుంటే నేను చాలా లక్కీ అని చెప్పుకోవచ్చు. నా పేరెంట్స్ ఇప్పటి వరకు నన్ను ఒక్క మాట ఏమనలే. ఇక కొన్ని ఇక అంటారు నార్మల్ గా, కానీ నన్ను ఏమంత ఇబ్బంది అయితే పెట్టలే. ఇట్లనే ఉండు, అట్లనే ఉండు, బయటకు వెళ్ళొద్దు, అది చేయద్దు, ఇది చేయద్దని నన్ను ఏది అట్లా చేయలే. సరే పేరెంట్స్ అంటే సో మన వాళ్ళు కాబట్టి వాళ్ళు ఏమన్నా చుట్టుపక్కల వాళ్ళు కానీ సో మీకు ఇష్టమైన నీ ఫ్రెండ్స్ కానీ? నా ఫ్రెండ్స్ వరకు అయితే నేను ఎప్పుడు ఆ మాట అయితే వినలేదు. ఎప్పుడో నా ఫ్రెండ్స్ అంటుండే. రీసెంట్ గా నా ఫ్రెండ్ ఒకది మ్యారేజ్ అయింది, నా ఫ్రెండ్ది. వెళ్ళినప్పుడు అందరం కలిసినాం 10th క్లాస్ వాళ్ళు అందరం. లైక్ అప్పటికి మాకు గొడవలు అయినవి. అప్పుడు మమ్మీ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాం. అన్నారు ఎందుకు వేస్ట్ గా పెళ్లి చేసుకున్న తొందరగా లైఫ్ నావైతే ఇప్పుడైతే ఫైన్ అని అట్లా విన్నా. కానీ మన గురించి మన ఇంట్లో వాళ్ళు అనుకునే దానికంటే ఇంటి పక్కన వాళ్ళు, చుట్టుపక్కన వాళ్ళు, రిలేటివ్స్ వీళ్ళు అన్న మాటలే ఎక్కువ ఉంటాయి. కానీ ఒకటే చెప్తాను, మా అమ్మ అస్సలు పట్టించుకోదు ఆ మాటలు. నిజం చెప్తున్నా, నేను అసలే పట్టించుకోను. వాళ్ళు అంటున్నారంటే ఇప్పుడు ప్రతి ఒక్క గడపకి హిస్టరీ ఉంటది. ప్రతి ఒక్క ఎవరింట్లోనా కూతురు ఉంటది, కొడుకున్నా కూడా వాడు ఎన్నో చేస్తుండే బయట. వాడు వచ్చి చెప్పుకోడు కదా. అమ్మాయి అయితే ఏం చేసినా బయట పడుతుంది. అది ఆటోమేటిక్ గా లూపోస్ తెలిసిపోతే బయట పడిపోతుంది. ఇక అట్లా నేను ఒకటే అంట, వాళ్ళు వచ్చి నాకు ₹1 ఇవ్వట్లేదు, నాకేం పెడతలేదు, నేను వాళ్ళ మాటలు పట్టించుకొని నేను ఇక్కడే ఆగిపోయినాను అనుకో, ముందు స్టెప్ వేయలేను. వెనకాల తిరిగి చేసిన తప్పులు వెనకాలకి తిరిగి చూసుకుంటే అవి తప్పులే కనిపిస్తాయి. కానీ వెనక్కైతే తిరిగిపోయి చేసిన తప్పులు అయితే కరెక్ట్ చేసుకోలేను కదా. నేను ముందే పోతా అంతే. అమ్మ పోలికనా నాన్న పోలికనా? డాడీ. సో అమ్మ అంటే ఎక్కువ ఇష్టమా నాన్న అంటే ఎక్కువ ఇష్టం? అట్లా అడిగితే చెప్పాలి పక్క. ఇద్దరు ఇష్టం అని మాత్రం చెప్పొద్దు. మమ్మీ. మమ్మీనా? ఎందుకు నాన్న అంటే ఇష్టం లేదా? ఇష్టమే నాన్న. సో అంకుల్ పేరు అంటే ఇష్టం లేదు? మా నాన్నకు తెలుసు అది. నాకు అమ్మ అంటే అదొక ఎమోషన్. అంటే ఒక స్వీట్ మెమరీ షేర్ చేసుకో మీ మమ్మీతో. మా అమ్మ నాకు ఒక మాట చెప్పింది, అది ఇప్పటివరకు ఎవ్వరికి తెలీదు. మరి మమ్మీకి గుర్తుందో లేదో తెలియదు. నాకు కొట్లాట అయ్యేటప్పుడే
నేను నా వల్ల అవ్వట్లేదు, నేను తీసుకోలేకపోతున్నా, ఇంటి దగ్గర ఉన్నా, ఇంకా అక్కడ ఫ్రెండ్స్ ఉన్నా కూడా ఊర్లో ఎలా ఉంటుంది బయట ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళలేము, ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళి షేర్ చేసుకో, ఏదున్నా ఇంట్లో 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 నాకు అవ్వట్లేదు. ఎందుకు చేసిన, నా లైఫ్ ఏంటి ఏంది. నైట్ 10 అవుతుంది, డాడీ డ్యూటీ వెళ్ళాడు, వస్తాడు అప్పుడే 10:30కి. అయితే అన్న నేను అమ్మనే ఉన్నాం, నేను ఇంటెన్కాలకి వెళ్ళి కూర్చొని ఏడుస్తున్నా, నా వల్ల అవ్వక బాత్రూంలో ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి. అక్కడ ఏడుతుంటే మా అమ్మ చూసి పిలిచింది, మా అమ్మ నన్ను రానమ్మా అంటది, ఇక్కడ రా అంటే వచ్చిన. నేను ఇంకా నా వల్ల అవ్వట్లేదు, మా అమ్మ ముఖం చూస్తుంటే ఏడుపు వస్తుంది, నాకు చెప్పుకోవాలి అన్నంత వస్తుంది. పక్కకు పడుకొని అమ్మ ఎందుకు, నేను ఎవరికేం పాపం చేసిన, ఎందుకు నాకే అన్ని, సరే తప్పు చేసిన, నేను ఎందుకు బయట పడలేకపోతున్నా, ఏంటి నా లైఫ్ అంటే ఇంకింతేనా అంటే మా అమ్మ ఒకటే మాట చెప్పింది, ఇప్పుడు నువ్వు ఇన్ని చూసినావు, ఈ చిన్న ఏజ్లో అన్ని చూసినావు, ఇక ముందు ఏదన్నా స్టెప్ వేసే ముందు ఆలోచించు, అది ఒక్కసారి కాదు 2 సార్లు కాదు, ఎన్నిసార్లు ఆలోచించినా తప్పు లేదు దాని గురించి, ఎందుకంటే ఒకటి చేసే ముందు ఆలోచించడం దాన్ని తప్పు అన్నారు. అది ఏదైనా సరే నువ్వు ఇంత బాధపడుతున్నావు, నిన్ను అర్థం చేసుకునేటోడు ఎక్కడన్నా ఒక్క చోట ఉంటాడు, నిన్ను అర్థం చేసుకుని నీ లైఫ్ లోకి వస్తాడు, ఏం బాధపడకండి మా అమ్మ. అప్పుడు అనుకున్నా, నా అమ్మనే నాకు ఇంత ఉంది, నా అన్నని నాకు ఇంత ఉన్నారు, ఇంకెందుకు అన్న థాట్ లో అక్కడే 7 months ఇంట్లోనే ఉన్నా. ఆ తర్వాత చాలా అదృష్టవంతురాలు అలాంటి అమ్మ దొరకడు నీకు. ఇంట్లో నడువే అని చెప్పి ఇంట్లో చేసిన తప్పులకి నిజంగా చాలా ఇబ్బందులు ఉంటాయి. ఇప్పుడు ఏదో రిగ్రెట్ ఫీల్ అవుతున్నావా అమ్మ గురించి? అరే అమ్మకి చెప్పని సీక్రెట్ ఇంకా ఏదైనా అంటే, సో అమ్మకి కానీ నాన్నకి కానీ ఇంట్లో చెప్పని సీక్రెట్, సో ఆ పాస్ట్ విషయం పక్కన పెడితే అది కాకుండా ఇంకేదన్నా సీక్రెట్ దాచిపెట్టింది ఏదైనా ఉందా? లేదని మాత్రం మనకు ఉండే ఉంటుంది. దాచిపెట్టింది అంటే మా అమ్మ నాన్న ఎప్పుడు అంటారు ఏంటంటే, నువ్వు ఎప్పుడు మా గురించి ఆలోచించవు, నీకు నచ్చిందే చేస్తావు, అది ఇది అని అంటారు. కోపంలో తిడతారు, ఎందుకంటే కన్నారు కాబట్టి వాళ్ళకి కన్న పేగ ఎంత ఉంటుందో అంత దుఃఖం కూడా ఉంటది కదా. సరే ఓకే అని చెప్పి వాళ్ళు తిట్టినంతసేపు కోపంతో ఉంటా, తర్వాత ఒక్కదాన్ని మైండ్లో ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు కూడా నా మైండ్లో రన్ అయితే, సరే కన్నది కదా, తిట్టింది, ఓకే పోనీ, మళ్ళీ అదే ఫోన్ చేస్తుంది నాకు, నన్ను అయితే వదులుకోదు కదా, ఎప్పుడు ఎన్ని చేసినా వదులుకోలేదు, నన్ను వదులుకోవద్దు అన్న నమ్మకం అయితే నాకు చాలా ఉంది. ఎందుకో తెలియదు, అది ఎన్ని చేసినా ఇంకేమో తెలియదు. కొంతమంది అయితే వదిలేసుకుంటారు, నా కూతురు చచ్చిపోయింది అని చెప్పి. కొంత నా ఫ్రెండ్స్ ఇంట్లో చూసా, చచ్చిపోయినప్పుడు ఫోటో పెట్టి వాళ్ళకి దండేసిన, నేను కళ్ళతో అట్లా చూసినా కూడా నేనైతే నా పేరెంట్స్ ఎప్పుడు అట్లా చేయలేదు. నేను దాచిపెట్టింది అయితే ఏంటంటే, ఎప్పుడు ఇట్లా అంటూ ఉంటారని చెప్పిన కదా, ఏం ఆలోచించవది, కానీ వాళ్ళకి తెలియదు. నేను ప్రతిసారి వాళ్ళ గురించి ఆలోచిస్తా, కానీ నాకేంటో మా అమ్మ కోసం ఒక్కటి చేయాలి, మా అమ్మది ఒక్కటి చూపించాలి మా అమ్మకి. కానీ నేను ఒకటైతే ఎప్పుడు అనుకుంటా, ఎప్పుడు ఉంటానో ఎప్పుడు పోతానో నాకైతే తెలియదు, కానీ నేనైతే ఉన్నంత వరకు మా అమ్మకైతే ఒకటి చూపించే పోవాలి. ఏం చూపిస్తావు? చెప్పను చెప్పు అంటే ఏంటి అంటే ఎగ్జాంపుల్ చెప్పు. ఎగ్జాంపుల్ అంటే అది కూడా చెప్పా, అది చెప్తే అది మా అమ్మకి సర్ప్రైజ్ ఎట్లయితుంది చూడదు. ఇంటర్వ్యూ చెప్తే నుంచి దాకా పాస్ కొట్టు మమ్మీ ఎవరన్నా, అది సీన్ లేదు. చెప్పవా? సరే అంటే ఏదో సర్ప్రైజ్ ఇస్తా ఉంటుంది, ఇచ్చినప్పుడు ఒక వీడియో తీసిన మా అమ్మ అనుకుంటుంది తెలుసా, అది నన్ను మోసం చేయకుండా ఉంటే చాలు. మీ కూతురు చాలా మారింది, ఎప్పుడైతే సర్ప్రైజ్ ఇస్తారో అప్పుడు నాకు వీడియో పంపు, నేను కూడా ప్లే చేస్తాను. అక్కడ ఇందాక కూడా మా అమ్మ ఇందాక నా ఎప్పుడు ఈ రీసెంట్ గానే నేను అన్ని నన్ను చెప్తే మా అమ్మకి ప్రతి ఒక్కటి షేర్ చేసుకుంటా. ఒకటి ఏంటంటే నాకు అర్థం కాదు, బాయ్స్ లా లవ్ లో ఉన్నప్పుడు ఒక అమ్మాయి ఒక అబ్బాయి రిలేషన్లో ఉన్నప్పుడు ఎట్లుంటారంటే, ఆ అమ్మాయి చెప్తుంది ఏదైనా పని చేసుకో, మనము ఫ్యూచర్ లో సెట్ అవ్వాలి కదా అని చెప్తే వాడు వినడు. అదే అగర్సే ఆ అమ్మాయి దూరం పెట్టుకుంటూ మెల్లమెల్లగా ఆ అమ్మాయికి ఆ అబ్బాయికి రిలేషన్ బ్రేక్ అయిపోయి సపరేట్ అవుతుందా, అప్పుడు ఎట్లయితే అరే అది నన్ను ఇట్లా అన్నది, దానికి నేనేందుకు చూపి ఉన్నప్పుడు ఇనురా చేయరా బాబు అంటే చేయరు, కానీ పక్క నుంచి పిల్లలు పోయిన తర్వాత సెటిల్ అవుతాడు. నేను ఇదేనా అమ్మా ఎందుకమ్మా ఉన్నన్ని రోజులు మనం చెప్తే వినరు, మనం వెళ్ళిపోయాక ఎందుకు ఇట్లా చేస్తారు, సెటిల్ అవుతారు అని చెప్పేసి అంటే, అంతే ఎవరిని నమ్మొద్దు అంతే అనేదో కొన్ని మాట్లాడుకుంటాము. మా అమ్మ అంటది, అమ్మ నేను ఇంకెవరిని నమ్మనమ్మా అంటే, నువ్వు అందరినీ నమ్ము, నన్ను మాత్రం నమ్మకు, నన్ను మోసం చేయి, నువ్వు నన్ను చేస్తూనే ఉండు, నేను మోసపోతే నాకు సిగ్గు రాదని అంటది మా అమ్మ. కానీ క్యూట్ కెమిస్ట్రీ అనమాట, ఇద్దరు బాగా నడుస్తూ ఉంటాయి. సో ఇంకొకటి ఇది కూడా నేను ఓపెన్ గా అడుగుతున్నా, సో నెక్స్ట్ ఏంటి లైఫ్?
నెక్స్ట్ ఏంటి అంటే పెళ్లి ఏమన్నా చేసుకుందామని చెప్పి ఆలోచనలు ఉన్నావా? ఇక మా అమ్మ ఈ 2 కాళ్ళు ఇరగొట్టి పెడుతుంది. రిలేషన్ కి ఏది లేదు, వద్దు పెళ్లి ఇప్పుడే వద్దు. ప్రజెంట్ చిల్ అవుతున్నా అంటావు. సరే ఇప్పటిదాకా నీకు ఒకటి చెప్పినా, నేను ఒక సర్ప్రైజ్ ఇస్తా అని చెప్పి నేను చెప్పినా కదా, సో వెయిట్ చేస్తున్నావు సర్ప్రైజ్ కోసం? చేస్తున్నా. చెప్పు నువ్వు ఎప్పుడు ఇస్తావో, అంటే లైక్ ఎప్పుడైనా మళ్ళా పిలిచి సర్ప్రైజ్ ఇస్తావేమో అనుకో. సరే నెక్స్ట్ టైం ఇవ్వాలా? మీ ఇష్టం అది. చెప్పు నువ్వు సర్ప్రైజ్ నువ్వు ఎక్సైట్మెంట్ గా ఫీల్ అవుతా, వాడు పక్క అవుతావు 100% అవుతావు, నెక్స్ట్ టైం హ్యాపీ ఫీల్ అవుతావు. దీనికి కూడా ఇంతకుముందు నేను చెప్పినా కదా, నీ ఫ్రెండ్ ఎవరు అమ్మాయి సోని అని చెప్పి, అమ్మాయి నుంచి వచ్చింది నాకు నీకు సర్ప్రైజ్ ఇవ్వమని అమ్మాయి చెప్పింది. అది ఏం చెప్పింది? అది కొంచెం గలీజ్గా ఉంటది, ముందే చెప్తున్నాను గలీజ్ సర్ప్రైజ్ అది. నా గురించి అయితే ఏం బయట చెప్పదు. తన దగ్గర ఏదో ఫొటోస్ ఏదో ఉన్నాయంట, అదేదో చూపిస్తా అని చెప్పి చెప్పింది. బట్ నేను సార్ సోనిని కూడా ఓపెన్ చెప్పా, సోనిని కూడా రమ్మని చెప్పిన, బట్ తను బిజీ ఉందని చెప్పి అది లేదు. ఏడుంది? నేను ఇప్పుడు లేదు, నేను పోయినా కదా దాంతో పాటు రాజస్థాన్. మేము మొన్ననే మార్నింగ్ వచ్చాము. అది లేదు, బయటకు వెళ్ళింది. రెడీయా సర్ప్రైజ్ కి? ఓకే రెడీ. నువ్వు కూడా తర్వాత నాకు సర్ప్రైజ్ ఇవ్వాలి. సరే ఇస్తా. పక్క కదా, ఎప్పుడైనా అనుకో పక్కన వేసుకుంటే ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసి నాకే సర్ప్రైజ్ చేయాలని చెప్పి. ఓకేనా? కళ్ళు మూసుకోవాలి. మూసుకో, సర్ప్రైజ్ వద్దా? కావాలి. కళ్ళు ఎందుకు మూసుకోవాలి సర్ప్రైజ్ అన్నప్పుడు? అట్లా చూస్తావా మరి? మూసుకో, నేను చెప్తా. ఓపెన్ చేస్తే నీకు అనుకున్న వాళ్ళ మీద ఒట్టు, మరి నీ ఇష్టం మీద. నాకు తెలిసి మీ అమ్మ అంటే ఎక్కువ ఇష్టం, అమ్మల మీద ఒట్టేయను కాబట్టి అనుకున్న వాళ్ళ మీద ఒట్టు నువ్వు మళ్ళీ. సరే ఓకే, తెరవా మీవన్నీ చెప్పి ఇవన్నీ కళ్ళు మూసుకోను, మళ్ళీ నేరుస్తున్నావు నువ్వు. తెరవద్దు, కళ్ళు మూసుకో. ముందే చెప్తున్నా సర్ప్రైజ్ మొత్తం మిస్ అవుతావు. ఓకేనా? రెడీ? నువ్వు కళ్ళు మూసుకునే ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? ఏ సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తా అనుకుంటున్నావు? నువ్వు చెప్పు. బిర్యానీ తెస్తున్నా అన్నావు ఇందాక. అది బిర్యానీ సర్ప్రైజ్ కాదు, నిజంగా చెప్తున్నా. ఈ సర్ప్రైజ్ ని చూస్తే సో వాళ్ళకి చాలా కావాల్సిన వ్యక్తులు, నువ్వేమో ప్లాన్ చేసినావు, లో ఉన్న టైంలో కూడా నీకు సపోర్ట్ చేసిన వ్యక్తులు, నీకు ఎంతో ఇష్టమైన నీ ఫ్రెండ్స్ కాదు, ఒక ఫాలోవర్ అనమాట. నీకు ఫాలోవర్ నేను పిలిపిస్తా. రెడీయా? కళ్ళు మూసుకో. ఓకే రెడీయా? చెప్పు. సరే గుర్తుపట్టు, వాళ్ళైతే నీ ఫాలోవర్. నువ్వు నా ఫాలోవర్ తీసుకొచ్చి నా కళ్ళు ముప్పిస్తే వీళ్ళు ఏమనుకుంటారు చూసేటోళ్ళు? అబ్బాయి ఫాలోవర్ ఎవరు చెప్పు. ఆ చేయబట్టు గుర్తుపట్టు. ఎట్లా బయట ఉండే